కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నాతో పాటు గౌరవ మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సోదరులు రాజన్న గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారు, కూడా చైర్మన్ యాదవరెడ్డి గారు, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ సోదరులు వాసుదేవరెడ్డి గారు, రాష్ట్ర రైతు రుణముక్తి కమిషన్ చైర్మన్ సోదరులు నాగుల వెంకన్న గారు, రైతు కోఆర్డినేటర్ గారు సోదరుమణి లలితక్క గారు, డాక్టర్ హరిరామాదేవి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా నాయన్ రవి గారు, ప్రశాంత్ గారు, అదేవిధంగా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2022లో మే 6వ తారీఖున ఓరుగల్ లాంటి ఓరుగల్లులో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతుల ఓట్లు దండుకోవాలని, రైతు కూలీల ఓట్లు దండుకోవాలని, కౌలు రైతుల ఓట్లు దండుకోవాలని చెప్పి అనేక అమలు కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ వారి దిగిపోయే కాంగ్రెస్ కాలం దిగిపోయే దశకు చేరుకున్నప్పటికి కూడా 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఏదొక్కటి కూడా చేయలేదు. అందుకే ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా తెలంగాణను సాధించినటువంటి ఒక పార్టీగా త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, వారి కోరిక మేరకు మా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఐక్యతతోని మరి ఇదే పోరుగాల నుంచి రైతుల పక్షాన పోరాటం చేయాలి. అదే 6వ తారీఖున మరి రైతు సంఘర్షణ సదస్సు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి విన్నవించి వారిని కూడా ఈ సదస్సుకు రావాలని చెప్పి ఆహ్వానిస్తే వారు రైతుల పక్షాన ఖచ్చితంగా వస్తాము, పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి మేము ఈ సదస్సుకు ఇక్కడ ఈ ప్రదేశంలో సదస్సు కోసము అన్ని ఏర్పాట్ల కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఒక్క హామీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు వ్యవసాయం ఒక పండుగ అని చెప్పి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రైతాంగానికి ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా సరైన సమయంలో ఎరువులు సరఫరా చేయడమే కాకుండా అనేక రకాలుగా సాగునీరు తాగునీరు అందించినటువంటి రైతు పక్షపాతి కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఒక కాపీ కొడుతూ ₹1,00,000 రైతులకు రుణమాఫీ మేము చేస్తామంటే 2 లక్షలని చెప్పడం జరిగింది. 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా అతి గతి లేదు. నేను రైతు బంధు 10,000 ఇస్తుంటే మరి 15,000 అని చెప్పడం జరిగింది. రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఏ ఒక్క హామీ కూడా కాలేదు. ఈరోజు రైతుల సంక్షేమం కోసం వారిని చైతన్యపరచడానికి రైతు వేదికలు ఏర్పాటు చేస్తే ఈరోజు రైతు వేదికల్లో మరి అన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా కేవలం రైతులే కాదు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా మరి ఈరోజు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కనువిప్పయ్యే విధంగా ఈ సదస్సు మరి నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సదస్సుకు సుమారు 12,000 గ్రామ పంచాయతీలు అనుకోండి, లేక మరి 13,000 దాకా ఉన్నటువంటి గ్రామాల నుంచి ప్రతినిధులు జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి మరి రైతు ప్రతినిధులు వచ్చి మరి కాంగ్రెస్ చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలను, అదేవిధంగా వారు పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేయకుండా బోనస్ పక్కకు పెట్టండి, వారు పండించిన మరి పంటను కూడా కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితులను మరి ఈ సదస్సు ద్వారా వాళ్ళందరూ కూడా మరి వారు మరి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పార్టీ దృష్టి తీసుకొస్తారు. ఖచ్చితంగా పార్టీ దగాబడ్డటువంటి ఈ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండటమే కాకుండా రాబోయే 2 ఏళ్లలో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఇప్పుడు విధ్వంసం అయినటువంటి 2.5
ఏళ్లలో విధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం కేసీఆర్ గారి నాయకత్వం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము మరి సదస్సులు నిర్వహిస్తా అంటే సభాస్థలు ఇవ్వరు, కానీ పోటీగా సదస్సులు నిర్వహిస్తారు. మేము రైతు సదస్సు పెడితే రైతు మేళాలని అంటారు. ఏం మేలు చేసిండ్రని మీరు మేళాలు నిర్వహిస్తున్నారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాకు పోటీ సభలో మాకు పోటీ సదస్సులు నిర్వహించడం కాదు. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం మరి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా వారికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చేయాలి తప్ప ఈ పోటీ మేళాలు, పోటీ సదస్సులు, పోటీ సభలు పెట్టి ఈరోజు ప్రజల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి దీన్ని మరి తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి తిప్పికొట్టే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా మరి ఈ పోటీ సదస్సులు, పోటీ మేళాలు కాదు, మీరు రైతులకు మేలు చేయాలని చెప్పి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తగా, గులాబీ సైనికునిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మనకి విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, కెమెరామెన్ మిత్రులకు, స్టాఫర్లకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొన్న పార్టీ శ్రేణులకు, రైతు నాయకులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క పచ్చని తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం. మరి అనేక మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేసి, ఆగం చేసి అన్ని వర్గాల గోసపుచ్చుకుంటున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. అది కూల్చివేతలు కావచ్చు, కాల్చివేతలు కావచ్చు, ఏ వర్గం మీద దాడి జరిగినా ప్రతిపక్షంగా ఎదుర్కొన్నాం. దాంట్లో భాగంగానే మరి మే 6, 2022లో రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలైనాయో రేపు రైతులు 6వ తారీఖు వాళ్ళతో చెప్పియాలి అని, రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని, మరి వరంగల్ నుండే అది జరిగింది కాబట్టి వరంగల్ రావాలని మేమందరం ఆహ్వానం మేరకు మరి కేటీ రామారావు గారు రావడం, మరి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని డైవర్షన్ చేసే ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోటీ సభ పెట్టాలనే ప్లాన్ చేస్తున్నారు. మీరు ఏం పెట్టినా వాస్తవం ఏందో తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కొనుగోలు సెంటర్కు వెళ్ళినా రైతు గోస, రైతు బాధ. ఎక్కడికి వెళ్ళినా మేము 6 కాలం కష్టపడ్డాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు సరి అయిన సమయంలో ఎరువులు, విత్తనాలు, పెట్టుబడిగా రైతు బంధు, ఏమన్నా జరిగితే 5 లక్షల బీమా, మరి పండిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కొన్న మహానుభావుడు కేసీఆర్ అని చెప్తున్నారు. మరి ఈరోజు ఎందుకు కొంటలేరో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. వారికి భరోసా ఇస్తున్నాం, వారు అధైర్యపడొద్దు, మేము ఉన్నాం ప్రతిపక్షంగా అని వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ మేము కల్లాల కాడికి, మిల్లుల కాడికి తిరుగుతున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మరి అదే విధంగా 6వ తారీఖు కేటీ రామారావు గారు వచ్చే ఈ సదస్సుకు మరి గ్రామాల వారిగా పెద్ద ఎత్తున మేము మినిమంతో ఒక సదస్సు పెడదామంటే రైతులు స్వచ్ఛందంగా మేము పెద్ద ఎత్తున వస్తాం. మా గ్రామంలో మేము రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తాం, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రభుత్వంపై, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు యుద్ధం ప్రకటించాలి, మేము మా రైతుల్ని ఆదుకోవాలని వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాంట్లో భాగంగానే రేపు ఉదయం 8 గంటలకు మరి ఏనుమామ్ల మార్కెట్లో మరి అనేక మంది రైతులు ధాన్యం పోసి విలవిలలాడుతున్నారు. ఆ రైతు పరామర్శ కూడా ఈరోజు మళ్ళీ ఉమ్మడి జిల్లా మరి పెద్దలందరం కూడా మరి బీఆర్ఎస్ శ్రేణులు అందరం కూడా ఏనుమామ్ల మార్కెట్కు తరలుతున్నాం. దయచేసి మా పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా మీరు రేపు రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అన్ని వర్గాలను మోసం చేశారు. ఇలా రైతు డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, యువ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, ఇక ఏ డిక్లరేషన్ ఏది పడితే అది
డిక్లరేషన్ చేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినాక మొండి చేయి చూపెట్టి భస్మాస్తం వాళ్ళ నెత్తిన పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పడానికి అనేక కార్యక్రమాలు చేసినాం. రేపు రైతు సదస్సు తోటి కూడా ఒక భరోసా ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి, ఈ సదస్సుకు మా రైతన్నలు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ. ప్రింట్ అండ్ మీడియా సోదరులకి, ఎలక్ట్రిక్ మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కనబడతా ఉన్నది. 2.5 సంవత్సరాలు పూర్తి చేసి అధికార పార్టీలో మరి ఇప్పటికీ ప్రతిపక్షాన్ని చూస్తేనే గుబులు. కేసీఆర్ గారు గుహలో నుండి పులి బయటకు వస్తుంది, గుంట నక్కలన్నీ కూడా తడబడుతున్నాయి, ఏం చేయాలో తోచట్లేదు. మొన్న జగిత్యాల్లో మీటింగ్ అయితే మరి కాళేశ్వరంలో పోటీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేటీ రామారావు గారు వరంగల్కు వచ్చి రైతుల ప్రతినిధుల సభలో రైతులు ఎదుర్కొన్న కష్టాల మీద, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ మీద మాట్లాడాలనే ఉద్దేశం వస్తుందని తెలిసి ఏం చేయాలో తోయని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గందరగోళంలో పడిపోయిందని చెప్పడానికి ఈరోజు వెనకాడడం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రైతులు ధాన్యము మార్కెట్కు తీసుకురావద్దు అని చెప్పేసి బోర్డులు పెడతా ఉన్నారు, గేట్లు మూసేస్తూ ఉన్నారు. గణపురము జనగాం జిల్లాలో 2వ అతిపెద్ద మార్కెట్. అక్కడ స్వయంగా మార్కెట్ చైర్మనే స్టేట్మెంట్ ఇచ్చిన పేపర్లో గేట్లు తాళాలు వేసారు. ఎందుకంటే లోపల మొత్తం కూడా ధాన్యంతో, మొక్కజొన్నలతోటి నిండిపోయింది. జఫర్గఢ్లో దాదాపు 960 మంది రైతులు కుప్పలు పోసుకుంటే 3 రైతులై మాత్రమే ఇప్పటివరకు మొక్కలు ఎత్తిన పరిస్థితి. ఇంకా వరి ధాన్యం అయితే ఇప్పటివరకు ఇంకా కొనలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, ప్రభుత్వమే కొంటామని హామీ ఇచ్చింది. బోనస్ అన్ని ఇస్తానని చెప్పి ఆఖరికి సన్నాలని చెప్పి వాటికి కూడా ఇయ్యని పరిస్థితి, యూరియా దొరకని పరిస్థితి. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తగుదునమ్మా అని చెప్పేసి మరి రైతు మేళ అని చెప్పేసి వాళ్ళు బ్యాండ్ మేళం వేయించుకోవడం కోసమే మరి వాళ్ళు 5, 6, 7 ముందో రోజు వెనుకొక రోజు 3 రోజుల కార్యక్రమం పెట్టినట్టు మనం పేపర్లో చూసినాం. సిగ్గుండాలి కదా, ఏం చేస్తావు, ఏం చేసినావు అని చెప్పుకుంటావు. అక్కడ ఎలాంటి కార్యాచరణ లేకుండా 2.5 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ప్రగతి నివేదికలట, ఇప్పుడు ప్రణాళికలు తయారు చేయాలట. నివేదికలు తయారు చేసి గవర్నమెంట్కి ఇప్పుడు ఇస్తే 5వ సంవత్సరం ఆఖరి రోజుకు నెరవేర్చాలనే ఆలోచన ఉన్నట్టు కనబడతా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గరున్నాయి. రేపు మే 6వ తారీఖు సింబాలిక్గా వరంగల్లోనే కార్యక్రమం పెట్టాలి. ఆనాటి మరి పార్లమెంటు నాయకుడు ఎల్పీ లీడరు రాహుల్ గాంధీ చేత, అధినాయకుని చేత ఇక్కడ రైతు డిక్లరేషన్ చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి అవన్నీ గుర్తు చేయాలనే ఆలోచనతోటి మా యువనేత మరి కేటీఆర్ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడడానికి రాబోతున్నారు. స్వచ్ఛందంగా జిల్లా నలుమూలల నుండి వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ఇలా ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచమే అబ్బురపోయే విధంగా ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, ప్రతి ఎకరానికి సాగునీరు, మరి సకాలంలో ఎరువులు విత్తనాలు అందించిన మహనీయుడు మరి కేసీఆర్ గారు. అలా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా, ఇండియాలో అమ్మడమే కాకుండా
ప్రపంచ దేశాలకే విత్తనాలను ఎగుమతి చేసే విధంగా తయారు చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం మరి వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. అలాంటి వ్యవసాయాన్ని ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రైతుల యొక్క పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో దిగజారిపోయింది. రైతుల యొక్క రైతులందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అయ్యో రామచంద్ర అనే ఏడ్చేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఇలా 2022 మే 6న మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా ఉన్నాం. అందులో అదనంగా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని, అలాగే కౌలు రైతులకు 15,000 ఇస్తామని, ఇలా అనేక హామీలు ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు రైతు బంధుకు ఎగనామం పెట్టింది. అనేక 3-4 సార్లు రైతు బంధు ఇలా రైతులకు అందించలేదు. రైతు బీమాకు పత్తా లేదు, మరి సాగునీరుకు పత్తా లేదు.